అండి, నమస్తే. వెల్కమ్ టు పంచమి యోగా. మంచి తన శరీరంలో ప్రతి ఒక్క బాడీ పార్ట్ ని కదిలించకపోతే ఆ బాడీ పార్ట్ కొన్ని రోజులకి శక్తి హీనించి పనిచేయడం మానేస్తుంది. మినిమం ఫిజికల్ మూమెంట్ లేకపోవడం వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన చిన్నప్పుడు చూడండి, మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క పని వాళ్ళంతట వాళ్ళే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ప్రతి ఒక్క దానికి మిషన్స్ వచ్చేసాయి. కానీ కనీసం రోజులో 1 గంట సేపు మన గురించి మనం ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అయితే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ ఏదో ఒకటి చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ అక్కడికి బయటికి కూడా వెళ్ళే అవసరం లేకుండానే ఇంట్లోనే కుర్చీలో కూర్చుని కూడా మనం చాలా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దానివల్ల మనం బయటికి వెళ్ళక్కర్లేదు, మన బాడీకి మంచి మూమెంట్ ఉంటుంది, దాంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సింపుల్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మీ చేతుల్ని దగ్గర తీసుకుని ఆపోజిట్ గా ఇలా స్ట్రెచ్ చేయండి. ఆపోజిట్ గా తీసుకొచ్చి స్ట్రెచ్ చేయండి. ఇలాగ ఒక 10 సార్లు చేయండి. ఒక చేయి మీ థై పైన పెట్టేసుకుని ఒక చేయిని స్ట్రెచ్ చేయండి. ఇలా పైకి చూడండి. అలాగే ఇటు సైడ్, ఇలా అటు సైడ్ ఇటు సైడ్, అలాగే 2 సైడ్లు 10 టైమ్స్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కి ట్విస్ట్ అవ్వండి. అటు సైడ్ ఇటు సైడ్. మీ మోకాలు ముడిచి పైకి తీసుకురండి, కిందకి పెట్టండి. పైకి తీసుకురండి, కిందకి పెట్టండి. పైకి తీసుకురండి, కిందకి పెట్టండి. అలాగే ఇంకో కాలుతోటి. ఇప్పుడు మీ ఒక కాలుని ఎంతవరకు అయితే అంతవరకు లేపండి. అలాగే ఈ కాలు, 2 కాళ్ళు. ఇప్పుడు ఈ కాలుతో సైక్లింగ్ చేసినట్టు చేద్దాం. అలాగే ఇంకో కాలుతో. ఇప్పుడు 2 కాళ్ళని ఇలా పైకి తీసుకురండి, కిందకి పెట్టండి. పైకి తీసుకురండి, కిందకి పెట్టండి. ఇప్పుడు ఒక కాలుని పైకి తీసుకుని వచ్చి రొటేట్ చేయండి. యాంకిల్ రొటేషన్స్, యాంకిల్ ఫుల్ గా రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ చేయండి. సేమ్ అలాగే కంప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. కంప్రెస్ చేసి రిలీజ్ చేయండి. కంప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకో కాలు కంప్రెస్ చేసి రిలీజ్ చేయండి. రొటేట్ చేయండి ఈ యాంకిల్ ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అలా సేమ్ మళ్ళీ ఈ కాల్ని ఇలా ముడిచి దగ్గర తీసుకోండి. అలాగే ఈ కాలు ఆల్టర్నేట్ గా ఒక కాలు ఒకసారి, ఒక కాలు ఒకసారి మార్చి దగ్గర తీసుకోండి. మీకు ఎంతవరకు నీ ముడవగలిగితే అంతవరకు. మోకాలు నొప్పులు ఉంటే మెల్లిగా చేయండి. మీ చేతిని రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఈ చేతిని ఇలా ఓపెన్ చేసి ఫిస్ట్ చేయండి. ఓపెన్ చేసి ఫిస్ట్ చేసి
అలా కొంతసేపు ఉంచండి, మళ్ళీ రిలీజ్ చేయండి. ఇలా ఫిస్ట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనం బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు మనం పిడికిలు పెడుతున్నాం. రిలీజ్ చేయండి. అలా ఒక 5 టైమ్స్ చేయండి. మళ్ళీ ఈ చేతితో ఫిస్ట్ చేయండి, రిలీజ్ చేయండి, ఫిస్ట్ చేసి రిలీజ్ చేయండి, ఫిస్ట్ చేయండి. ఫీల్ అవ్వండి బ్లడ్ సర్క్యులేషన్. ఇలా పిడికిలు పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. రిలీజ్ చేయండి. సేమ్ అలాగే ఒక 5 సార్లు చేయండి. ఇప్పుడు రొటేట్ చేయండి ఎల్బోని. క్లాక్ వైజ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇప్పుడు ముడవండి ఈ చేతిని కూడా ముడవండి. ఈ చేయి పైకి పెట్టండి, ఈ చేయి కిందకి పెట్టండి. సార్లు అటు ఇటు ఆల్టర్నేట్ గా ఒక్కొక్క ఎల్బోను లిఫ్ట్ చేయండి. పైకి పెట్టండి, అలాగే కిందకి పెట్టండి. స్లోగా మీ మెడతో చేసే ఎక్సర్సైజ్ ఏదైనా సరే స్లోగా చేయాలి. స్లోగా పైకి పెట్టండి మీ తల, మరి కిందకి తీసుకుని రండి. మీ చిన్న మీ చెస్ట్ కి తగిలేటట్టు. అలా ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ వరకు చేయొచ్చు. అలాగే మీ రైట్ ఇయర్ షోల్డర్ కి తగిలించేలా పెట్టండి. మళ్ళీ ఈ సైడ్. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు. డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ స్పైన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకని అంటారు? ఎటువంటి మూమెంట్ లేకపోవడం వల్ల, గంటల తరబడి అలాగే కూర్చోవడం వల్ల స్పైన్ కి సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి. గంటకి 5 నిమిషాలు గ్యాప్ తీసుకుని ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేశారంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అండి అలాగే పైకి పెట్టినప్పుడు మెడ పైకి పెట్టి స్ట్రెచ్ చేయండి స్పైన్ ని. మీ చేతుల్ని ఇలా పైకి పెట్టండి, కిందకి ఉండండి. ఇలా పైకి పెట్టి కిందకి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు మీ చేతులు ఇలా పైకి పెట్టి ఇలా కిందకి ఉన్నారంటే మీ పొట్టకు దగ్గర కొవ్వు అంతా కూడా తగ్గుతుంది. నాడి శోధన ప్రాణాయామంతో మనం రిలాక్స్ చేద్దాం బాడీని. మీ లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో పెట్టి రైట్ హ్యాండ్ ని విష్ణు ముద్రలో పెట్టండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఊపిరి తీసుకోండి, రైట్ నాస్ట్రిల్ తో వదిలేయండి. మళ్ళీ ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ నుంచి ఊపిరి తీసుకోండి, లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి వదిలేసండి. ఇది ఒక కౌంట్ అవుతుంది. ఇనిషియల్ గా ఒక 5 to 6 రౌండ్స్ కానీ లేకపోతే ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకు ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా ఈ నాడీ శోధన ప్రాణాయామ చేయొచ్చు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మనం మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా స్టార్టింగ్ ఈ పవర్ఫుల్ నాడీ శోధన ప్రాణాయామ ప్రతి పూజలోనే మనకి చేపిస్తారు. ఈ ప్రాణాయామం కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ఓంకార యొక్క వైబ్రేషన్స్ ని మీ యొక్క ప్రతి బాడీ పార్ట్ లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకుని స్లోగా వదలండి. నార్మల్ డీప్ ఇన్హలేషన్స్ ఎక్స్హలేషన్స్ తీసుకోండి.
నార్మల్ డీప్ ఇన్హలేషన్స్ ఎక్స్హలేషన్స్ చేయండి. అలాగే అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఓంకార యొక్క వైబ్రేషన్స్. ఓంకార ప్రణవ మంత్రం. ఇప్పుడు ఈ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి మనల్ని, మన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, ఈ ఎంటైర్ యూనివర్స్ని బ్లెస్ చేస్తాం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మీ చేతుల్ని రబ్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని మీ బాడీ పార్ట్స్ అన్నిటికి స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రబ్ చేయండి. మీ చేతుల్ని మీ కళ్ళపై పెట్టేసుకుని ఇప్పుడు స్లోగా మీ చేతుల వంక చూస్తా మీ కళ్ళు తెరవండి. ఇది బిగ్ వైబ్రెంట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. ఇలాగా మీరు 20 నిమిషాల్లో మీకంటూ ఒక టైం తీసుకుని ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ స్ట్రెచెస్ చేసి మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ.